మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు తరలివచ్చారు. ఈ సదస్సుకు విశిష్టత అతిథులుగా ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్లాం ఉద్దీన్, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్లు పాల్గొన్నారు. మాదిగ అమరవీరుల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు. మాదిగ వర్గీకరణ పోరాటం 30 ఏండ్లుగా సాగుతూనే ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. 1994లో మొదలైన ఉద్యమం ప్రస్తుతం ఒక నేత కారణంగా స్వార్థాలకు బలైపోతుందని విమర్శించారు. మతిలేని గతి తప్పిన నిర్ణయాలతో మాదిగలు రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యారని ఆవేదన చెందారు. తొంభై ఏడుకే అది సాధ్యమైంది. 97కే అప్పుడు ప్రభుత్వం మెడలు వంచి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది 99 నుండి 2004 వరకు అమలు జరిగింది. ఎంతో కొంతమంది మా జాతి బిడ్డలకు వర్గీకరణ సాధించుకొని ఫలితాలు అనుభవించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అయితే 2004 నవంబర్ 5న వర్గీకరణ సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత నాటి నుండి నేటి వరకు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి చెప్పుకోబడుతున్నటువంటి వ్యక్తి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అస్తిత్వ ఉద్యమాలకి నిలవుగా చేసి వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని మాదిగ జాతి ప్రయోజనాలు నెరవేరకుండా మాదిగ జాతిని మభ్యపెట్టి ముందుకు నడిపించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల తర్వాత మాదిగలు లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణని చేరలేకపోయాం. మాదిగలకు వర్గీకరణే కాకుండా మిగిలినటువంటి సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా దక్కాల్సినటువంటి వాటాను కూడా మేము దక్కించుకోలేని దుర్పరిస్థితికి దిగజారాం. ఒకసారి 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మనం గమనిస్తే మాదిగలు తిరోగమించామా పురోగమించామా అనే ప్రశ్న తలెత్తినప్పుడు 100% మాదిగలు నాయకత్వం తీసుకోబడినటువంటి మతి లేని గతి తప్పిన నిర్ణయాల కారణంగా వెనక్కిపోయేది తప్పనించి ముందుకు పోయిన సందర్భం కనపడకుండా పోయింది. దాని క్రమంలోనే వర్గీకరణ 2004 నుంచి రద్దయితే నేటి వరకు సుప్రీంకోర్టులోనూ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించుకునే దశగా పోరాటాలు, లేదంటే పార్లమెంటులో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని చెప్పని మాదిగలను మభ్యపెట్టుకుంటూ మోసం చేసుకుంటూ వచ్చి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా